సర్వాధికారి నీ పాదములకు వందనములు. దేవా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో దేవా నువ్వు మాకు ఇచ్చిన మంచి వాతావరణంకై నీకు వందనములు అండి. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, అన్నిటిలోని దేవా మాకు సహాయం చేస్తున్నవాడు దేవా, ఇకను కూడా మాకు సహాయం చేసి బలపరచుము. నీ ఆత్మతో ఉంచండి ప్రభా. నేనే దేవ పరిశుద్ధ నిలవలసిన స్థలం నిలబడిన వాక్యం బోధించే యోగ్యత, అర్హత, దేవ స్తోమత నాకు లేదు. జ్ఞాపకం చేసుకున్న పాపదోషం మీరు క్షమించుము. లైవ్ ద్వారా దేవ అనేక మంది వాక్యము విన్నై ఉన్నారు. వారికి కావలసిన వాక్యము మొదటిగా నాకును దేవా, ఇక్కడున్న బిడ్డలను, మా చెల్లవారి పొలం బిడ్డలను, వారికి కావలసిన వాక్యమును దేవా తండ్రి దేవక్తను నాలోంచి తీసివేయండి. ఏవి నీత్యములో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో నేను యోచించుకునే మనసు నాకు దయచేసి బలపరచు. మాకు మీరు దయచేసి బలపరచుము దేవా. సర్వాధికారి నీ పాదములు కొందములు లైవ్ మీద కూడా నీ రక్తధార ప్రోక్షించుము. లైవ్ దేవ స్పష్టముగాను దేవా తండ్రి విరివిగాను దేవా తండ్రి ప్రచురమవుటకు నీ సహాయం దయచేసి బలపరచండి. నీ ఆత్మచేత నన్ను మమ్మకమైన ప్రవక్తను మాకు మీరు దయచేసి బలపరచండి దేవా. ఇంతవరకు పాటల్లోనూ దేవా తండ్రి ప్రార్థనలో సహాయం చేసిన రీతిగా 10 నిమిషములు దేవా తండ్రి నీ వాక్యం ద్వారాగా మాతో మాట్లాడి బలపరిచి 112వ పాట. లేనప్పుడు భూమిని పోటీ చకమున పోలోకపు పునాది దేవుడో దేవుడో యేసే దేవుడో మన దేవుడో దేవుడో యేసే దేవుడో. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార శుద్ధాత్మయం ఒకటై అన్న దేవుడు. తండ్రి కుమార శుద్ధాత్మయం ఒకటై అన్న దేవుడు. అందరూ దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే
చకమునపు లోకపు పునాది అందరూ దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంబోధుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు అందరూ హల్లెలూయా 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 తండ్రి కుమార శుద్ధాత్మయో ఒకటై అన్నా తండ్రి కుమార శుద్ధాత్మయో ఒకటై ఉన్నా దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 తరతరాలలో యుగ యుగాలలో జగ జగ దేవుడు యేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలకు సంఘ బిడ్డలకు మా చెరపలు వారికి ఆయా ప్రాంతాల్లో ఉండి గృహాల్లో నుంచి వాక్యం వింటున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం నుంచి 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారు వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై యుందురు. ఇటువారికి విముఖుడవై యుండుము. సరిపోతుంది.
అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోము. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంత్య దినములలో ఎలాగుంటుందంట? అపాయకరమైన కాలములు. లోకము మనం అనేకసార్లు ప్రార్థించిన ప్రభువా అంత్య దినములో ఉన్నాము అని ప్రార్థన చేస్తాం. కానీ అంత్య దినం ఎలాంటిదంట? అపాయకరమైనది, డేంజర్. ఒక అపాయము మనల్ని చూసినప్పుడు, ఒక అపాయము మనము పరిశీలన చేసినప్పుడు, అపాయం అనగా మనకి ఏం గుర్తొస్తుంది? కరోనా గుర్తొస్తుంది. అపాయం అని ఎక్కడ రాస్తారు? కరెంటు దగ్గర, ట్రాన్స్ఫార్మర్ దగ్గర రాస్తారు. గ్యాస్ మనం చూసినట్లయితే అపాయము. కనుక కొన్ని పెద్ద పెద్ద హెవీ లైన్స్, అంటే ఎక్కువ విద్యుత్తుని సరఫరా చేస్తాయి. మన ఇంట్లోకి వచ్చేది 240 వోల్ట్స్ అయితే దానికి 7 రెట్లు, 8 రెట్లు, 10 రెట్లు ఎక్కువ విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. అలాంటి కరెంటు స్తంభాల దగ్గర కూడా ఒక పుర్రె బొమ్మ వేసి 2 ఎముకలు వేసి అపాయము అని రాస్తారు. అంటే అపాయం అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మరణము. దాన్ని తాకితే మరణము. గ్యాస్ మనం వాడుతూ ఉంటాము, కరెంటు కూడా మనము వాడుతూ ఉంటాము. కానీ అపాయం అని మనం ఎప్పుడూ తెలుసుకుంటామంటే దాన్ని సరిగా సద్వినియోగం చేయకపోతే అపాయం. గ్యాస్ లీక్ అయితే అపాయము. కరెంటు యొక్క ఏంటవి నిద్రపోతుందా? కరెంటు యొక్క స్తంభాల్లో మనం తాకితే అపాయం. ఇవి లోక సంబంధమైన అపాయము. కానీ మనుష్యులే అపాయము అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనుష్యులు అపాయము. లోకంలోని ఒక నాగుపాము, త్రాసుపాము, విష సర్పమును చూసినప్పుడు అపాయము, హెచ్చరిక. దాని యొక్క విషము మనకు తగిలితే రక్తములోనికి వెళ్తే చనిపోతాము, అపాయము. ఇవి లోక సంబంధమైన అపాయము. కానీ పెద్దలు ఒకటి చెప్తారు, మనుషులు కరిస్తే పాము, నాగుపాము విషము కన్నా మనుషులు కాటు కరిస్తే విషం ఎక్కువ అని చెప్తారు. ఎందుకంటే అది మనుషులు చూడండి, కొంతమంది క్రియాపూర్వకంగా చెప్తున్న మాట ఏంటంటే, నోట్లోని కొన్ని బియ్యం వేసుకుని, ధాన్యపులో నుంచి వచ్చిన బియ్యపు గింజలను నోట్లో వేసుకుని తెల్లవార్లు పడుకొని ఆ బియ్యపు గింజలు ఉదయమే బయట కూసామనుకోండి, ఏ పక్షి అయినా కోడైనా తింటే వెంటనే చచ్చిపోతాయి. అంత విషయం ఉంటుందంట మనిషిలో. కనుక మనుషులు ఎవరైనా ఒకరిని కరిస్తే అపాయం అంటున్నాము. ఇది శరీర సంబంధమైన అపాయము, మరణము సంభవించే అపాయము. ఇక్కడ మనుషుల స్వభావం అపాయకరము. మొదటిగా ఎలాగనగా మనుషులు ఎలాంటి వారంట? స్వార్థ ప్రియులు. స్వార్థము అంటే మనందరికీ తెలుసు. స్వార్థం అంటే ఎవరు చనిపోయినా పర్లేదు, నేను మాత్రం క్షేమముగా ఉండాలి. సాధారణముగా మనము కొన్నిసార్లు స్వార్థమును ఉపయోగించేటప్పుడు కొంతమంది స్వార్థం లేని వారు ఏం చేస్తారంటే, వాళ్ళు చనిపోయినా పర్లేదు ఇతరులను రక్షిస్తారు. అది ప్రాణము త్యాగము చేయడము. కానీ కొంతమందికి ఎలాగుంటుందంటే, మనకెందుకులే, మనకు సంబంధం లేని విషయము కదా. అది కొన్నిసార్లు అన్ని విషయములు మనం పట్టింపు కలిగి ఉండమని నేను చెప్పటం లేదు. కానీ అయ్యో వ్యక్తి చనిపోతా ఉన్నాడు, ఆ వ్యక్తిని రక్షించడం ద్వారాగా మనము కొంచెం పూచి తీసుకుంటే ఆ వ్యక్తి బ్రతుకుతాడంటే, నాకెందుకులే, నాకు సంబంధం ఏముంది, ఆ వ్యక్తిని నేను రక్షిస్తే నాకు వచ్చే లాభం ఏముంది, ఆ వ్యక్తిని నేను కాపాడితే నాకేమీ లాభము.
కనుక ఏమీ రూపాయి ఖర్చు లేకపోయినా, ఏమీ శ్రమ లేకపోయినా, ఏమీ ఇబ్బంది లేకపోయినా ఎదుటి వ్యక్తిని రక్షించడానికి ముందుకు రాము. ఒక తండ్రి, ఒక తాత, ఒక మనవరాలు ఒక రిక్షాలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారంట. ఎందులో? రిక్షాలు. ఇప్పుడంటే మనకి అన్ని ఆటోలు, బస్సులు, అన్ని మోటార్ బైక్స్ వచ్చేసాయి. కానీ ఆ దినముల్లోని ఒక తండ్రి, ఒక తాతగారు, ఒక మనవరాలు ఇద్దరు రిక్షాలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, రిక్షాలో వెళ్ళే క్రమంలోని ఈ మనవరాలకి కొంచెము ఎక్కువ బంగారము, నగలు, చెవులకి దిద్దులు, బంగారపు గాజులన్నీ వేయించుకుని ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారు, ఏదో ప్రాంతానికి వెళ్తున్నారు. తాతగారితో పాటు మనవరాలు రిక్షాలో ప్రయాణం చేసి వెళ్తూ ఉంది. వెళ్ళే క్రమంలో ఏం జరిగిందంటే, ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ మనుషులు ఉంటున్నారు. ఇదివరకు దినముల్లో చాలా దూరం వరకు ఇల్లులు ఉండేవి కాదు, మనుషులు ఉండేవారు కాదు, జనసంచారం ఉండేది కాదు. ఒక ప్రాంతం వచ్చేసరికి దొంగలు వాళ్ళిద్దరిని చూశారు. రిక్షావాడు నడుపుతూ ఉన్నాడు. అది దొంగలుండే ప్రాంతం అనేది తెలీదు. వీరి యొక్క ఆభరణములన్నీ బయటికి వేసుకుని వెళ్తూ ఉంది. వెళ్ళే క్రమంలో ఏం జరిగిందంటే, ఆ రిక్షావాడికి కొట్టి నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో అని చెప్పి రిక్షావాడిని పంపించేశారు. రిక్షావాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ యవన బిడ్డకున్న చెవులకు, గాజు, చేతులకు, మెళ్ళ ఉన్న బంగారము హారం అంతా దొంగిలించి ఆమెను కొట్టి ఏం చేశారంటే, అక్కడ ఊబు అంటే మట్టి దిగబడిపోయే జిగురుగా ఉంటుంది మట్టి, ఊబులోనికి, బురదలోనికి ఇసిరేశారు. ఈ తాతని కాళ్ళు చేతులు కట్టేసేసి ఒక పక్కన పడేసేసారు. తాత చూస్తుండగా ఈ మనవరాలు ఏమైపోతుందంటే ఊబులోనికి దిగిపోతూ ఉంది. తాత కాళ్ళు చేతులు కట్టేస్తే ఈ తాత ఏం చేశాడంటే, ఎలాగోలోని ఓపిక చేసుకుని, శక్తిని పుంజుకుని, మొత్తానికి తన కాళ్ళకి చేతులకున్న బంధకములు ఊడదీసేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నారు ఊబులోనికి? మనవరాలు వెళ్ళిపోతూ ఉంది. మనవరాలు ఆ ఊబులోనికి దిగిపోతూ ఉంటే తాత పరుగున వస్తూ ఉన్నాడు. వచ్చి ఏం చేశాడంటే, జిగట గల ఆ ఊబులోనికి దిగిపోతున్న ఆ యొక్క మనవరాల్ని చేతులతో అలాగ పైకి పట్టుకున్నాడు. ఈమె బరువుకి తాత ఏమైపోతున్నాడు? దిగిపోతూ ఉన్నాడు. ముందు పాదములు దిగిపోయి, నడుం వరకు దిగిపోయింది, తర్వాత పీక వరకు దిగిపోయింది. ఇంకా గట్టిగా కేకలేస్తున్నాడు, రక్షించండి, రక్షించండి, రక్షించండి అని. ఆ దోమను ఎవరో యవనస్తులు వెళ్తూ ఉన్నారు. ఏదో 2-3 టబల్స్ ముడివేసి ఆ బిడ్డకి ఇసిరేరు. ఆ బిడ్డ దాన్ని పట్టుకుని గట్టుకి వచ్చేసింది. కానీ తాత చేతులు 2 హస్తములు మాత్రమే కనిపిస్తున్నాయి. అయ్యో నా తాత ఏడి, నా తాత ఏమైపోయాడు, అమ్మా నీ తాత చనిపోయాడు, వెలగలను బ్రతికేవు. గట్టు మీద కూర్చుని ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. ఒక వ్యక్తిని రక్షించడానికి ఒక తాత తన యొక్క ప్రాణమును దారబోసేసాడు. దేనికోసము? ఆమె చనిపోతుంది, నా వయసు అయిపోతుంది, నేను ఇంక బ్రతికిన కొంతకాలమే బ్రతుకుతాను, అయ్యో నా మనవరాలు యవనస్తురాలు, ఇంకా ఆమెకు వయస్సు ఉంది, ఆయుష్ ఉంది, లోకములో కొన్ని దినములు జీవించాలని తన స్వార్థమును, తన ప్రాణమును ప్రేమించకుండా తన ప్రాణం పణంగా పెట్టి ఏం చేశాడు? తన మనవరాల్ని రక్షించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో జిగటగల దొంగ ఊబిలో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను సంరక్షించడానికి, నిన్ను నన్ను దేవుడు పైకి లేవనెత్తడానికి ఆయన 2000 సంవత్సరముల క్రితము ఆయన జిగటగల దొంగ ఊబి అయిన మరణశిలైన శిలువ మీదకి ఎక్కాడు. ఆయన తన ప్రాణమే నీకు ఇస్తే, నువ్వు ప్రాణము పోవకపోయినా సరే, నీకు ఏ నష్టము కలగకపోయినా, నీకు అపాయం కలగకపోయినా, మనుష్యులకి ఏదైనా సహాయము చేయాలంటే మనలో ఏమొచ్చేస్తుంది? స్వార్థము. నాకే ఉండాలి వస్తువు, ఇతరులకు ఉండకూడదు. నేనే ఇలాంటి బట్టలు కలిగి ఉండాలి, ఇతరులకు అలాంటి బట్టలు ఉండకూడదు. నాకు ఇలాంటి వాహనం ఉండాలి, ఇతరులకు ఉండకూడదు.
అయ్యా నువ్వు ఎక్కడ కొన్నావంటే, నువ్వు అది కొనలేవులే, నేను ఎక్కడో కొన్నాను, అమెరికా నుంచి తెప్పించాను, లేకపోతే ఎక్కడి నుంచో తెప్పించాను, ఇక్కడ పుట్టి ఇక్కడ దొరికేదే కాదు. ఎందుకంటే మనకున్న వస్తువు ఇతరులకు కూడా ఉండకూడదు. అలాంటి స్వార్థ పూరితమైన భక్తిలోని మనుషులు ఉన్నారని తిమోతికి పత్రిక రాస్తున్నాడు. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, ధనము ఎడల అపేక్ష. ధనము కలిగి ఉండకూడదని అనేక సార్లు కలిగి ఉండుట తప్పని నేను చెప్పటం లేదు. ధనము కలిగి ఉండాలని ఆశ కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనం ఎడల అపేక్ష. అపేక్ష అంటే దాని ఎడలే ఆశ. లోకంలోని ప్రతి మనుషుడు సంపాదించాలి. ప్రభువే చెప్పాడు, పురుషునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు బ్రతుకు దినములన్నీ చెమట ఊరుస్తూ చెమట కారుస్తూ భూమిలోని పంట తిందువు. అయ్యా అందరూ వ్యవసాయం చేయవసరం లేదు, కానీ వ్యవసాయంలో వచ్చిన ధనధాన్యములు, వ్యవసాయంలో వచ్చిన ధాన్యములు, కాయగూరలు, కూరగాయలు, ఇతరమైన పంటలు మనం తినాలంటే, అవి కొనుక్కోవాలంటే ప్రతి మనుష్యుడు ఏం చేయాలి? సంపాదించాలి, చెమట ఊర్చాలి. చెమట లేకపోయినా ఏసీ గదిలో ఉన్నా మనకి ఏదో రకమైన బుర్రను వేడి కలిగించే ఆలోచన ద్వారాగైనా మనము బుర్రనో ఒళ్ళునో ఉపయోగించి పని చేస్తేనే కానీ సంపాదన ఏ కుటుంబానికి రాదు. సంపాదించుకోవడము, సంపాదించిన దాంట్లో కొంత నిల్వ ఉంచుకోవడము, బ్యాంకులో పొదుపు చేసుకోవడము ఇవేమీ తప్పు కాదు, కానీ ధనం ఎడల అపేక్ష కలిగి ఉండడము. అయ్యో నాకు కొంతమంది అనేక ప్రాంతంలో నేను సందర్శించడం చూస్తూ ఉంటాను. వారికి ఎంతో ఆస్తి ఉంటుంది, డబ్బులుంటాయి, కనీసం ఒంటి మీద మంచి వస్త్రములు కూడా వేసుకోలేరు. ఏంటంటే అయ్యో ధనము. రూపాయి ఖర్చు పెడితే, ఇటీవల ఒక ఆయన ఎలక్షన్లోని గెలిచి ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకి దగ్గరికి ఈ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత టీవీ వాళ్ళు, ఇంకెవరు, పత్రిక వాళ్ళు అందరూ వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. అయ్యా మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, ఏంటంట కొన్ని కోట్ల రూపాయలు ఎలక్షన్ ఖర్చు పెట్టారు కదా, మరి ఎలక్షన్లో మీరు ఓడిపోయారు, ఇంత ఖర్చు చేశారు కదంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నాకు ఏమి ఫ్యాక్టరీలు ఉన్నాయి? రైస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ధాన్యపు మిల్లులు ఉన్నాయి. ఈ ధాన్యపు మిల్లులోని ఓక అమ్ముతాం కదా, ఓక తెలుసు కదా, ఓక అమ్మిన డబ్బులకి వచ్చిన వడ్డీ అయ్యా అని చెప్పాడు. దేంతో చేశాడంట? ఓక ధాన్యం కాదు, బియ్యం కాదు, ధాన్యములోని వ్యర్థమైపోయి ఓక అమ్మి, ఓక డబ్బులు కాదు, ఓక డబ్బులు వడ్డీకి ఇస్తే ఆ వడ్డీ డబ్బులయ్యా నేను ఖర్చు పెట్టింది, నాకేం పెద్ద లెక్కేమీ కాదు. ఏంటది? ధనాపేక్ష. ప్రియమైన దేవుని సంగమా, లోకములోని అన్ని విధములుగా అన్ని చేయడానికి, ఖర్చు పెట్టడానికి మనం ఇష్టపడము. దేవుని కష్టార్జితం ఇచ్చాడు, అందుకే వాక్యం సెలవిస్తుంది, దీనులంట భోజనము చేసి తృప్తి పడతారు. కానీ ధనాపేక్ష గలవారు భోజనము చేయడానికి కూడా తృప్తి ఉండదు. 3 పూటలు రసమేసైనా తింటాకి ఇష్టపడతారు, కానీ అయ్యో దేవుడి వేళ ఒక 10,000 రూపాయలు ఇచ్చాడు, మంచిగా ఆహారము కొనుక్కొని దేవుడిచ్చిన కష్టార్జితమును దేవుని సన్నిధిలోని కాకపోయినా మన గృహంలోని మన ఇంటి వారికి కూడా పెట్టడానికి ఇష్టపడరు. అయ్యా ఒక ఆమె ఇటీవల సాక్ష్యం చెప్తా ఉంది. ఏంటంటే, అయ్యా మా ఆయన ఇంతే ఇస్తారండి, నూనె ఇంతే ఇస్తారండి, తర్వాత వారం అయిన తర్వాత మళ్ళీ సంత రోజే నూనె తెస్తాడు. మధ్యలో ఎంతమంది అతిథులు వచ్చినా, ఇంట్లోనికి ఎంతమంది టీ తాగడానికి వచ్చినా, పాలు తాగడానికి వచ్చినా అవేమీ లెక్కలేదు. ఏం కావాలంట? ఆ నూనె ఎంత ఉందో, వారానికి ఇన్ని గ్రాములు, ఇంతమంది 4గురమో 5గురమో, ఇంతమందే, ఇంత నూనె అవ్వాలి. కనుక దాని ప్రకారమే గృహం నడుచుకోవాలి. మధ్యలో ఏమేమి ఖర్చులు వచ్చినా, మధ్యలోని మళ్ళీ ఇంట్లోకి చుట్టాలు వచ్చినా, పాలు తేవలసి వచ్చినా ఆయనకి ఏమీ సంబంధం ఉండదండి. డబ్బులు లేవా? డబ్బులన్నీ వడ్డీకి ఇస్తాడండి మా ఆయన. దాని గురించి నేను తప్పుడు పట్టడం, ఆ వ్యాపారం గురించి వాటి గురించి నేను తప్పు పట్టడం లేదు, కానీ వారు కలిగిన దానిని ఇంటిలోని, గృహంలోని బిడ్డలకు, భార్యకు వారు సుఖముగా ఉండడానికి చేసుకోవాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనమున్న వాళ్ళు సరిగా తినలేరు,
ధనము సంపాదన మీద అపేక్ష కలిగిన వారు సరిగా తినలేరు, ఇతరులకు ఖర్చు పెట్టలేరు, ఇంకేం చేయలేరు. వారి డబ్బు ఎంత ఉందో రోజు చూసుకుంటూ ఉంటారు. కనుక నిజంగా జ్వరమో వ్యాధో బలహీనత వచ్చినప్పుడు కూడా హాస్పిటల్కు వెళ్ళి సరైన వైద్యం కూడా చేయించుకోవడానికి అంగీకరించే ఎందుకయ్యా అంత డబ్బు ఖర్చు, లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఏదో మామూలు వ్యాధికి అయితే ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఏ పారాసిటమాల్. కానీ పెద్ద వ్యాధికి కూడా చిన్న చిన్న మందులతోటి నయమైపోవాలనుకుంటారు. వారు ఒకవేళ ఆకస్మికంగా మరణిస్తే ఆ డబ్బు ఆ ద్రవ్యము ఎవరి వశమవుతుందో తెలియదు. కనుక మనము ధనాపేక్ష గలవారు వలె ఉండకూడదు. ఇంకేమంటున్నాడు? బింకములాడువారు. బింకములు అంటే బింకములాడువారు. చూడండి కిందకి చదవండి ఇంకా. బింకములాడువారు ఎన్న వచనము? తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగరహితులు, బింకములాడువారు అన్న పదము మరి మీకు నాకు తెలుగులో ఏముంది కానీ ఇంగ్లీష్లోని బోస్టర్స్ అంటే ఇక్కడ కొంచెం బింకములాడేవారంటే గొడవలాడేవారు, అబద్ధములు చెప్పేవారు, అసత్యపు మాటలు. మూడవది కదా మనం చూస్తున్నాము. రెండవది ఏంటి? ధనాపేక్ష. మూడవది బింకములాడువారు. బింకము అంటే బింకములాడువారు. బింకం అంటే వారి యొక్క మాటలే ఇతరులకు తెలియజేసేవాడు. ఇతరులకు వారి యొక్క నేను గొప్ప, నేను ఇది చేశాను. అయ్యో మా నాయన చెప్పేవారు చాలాసార్లు. మా నాయన ఏం చెప్పేవారంటే అక్కడ వాళ్ళ గ్రామంలోని, మా స్వగ్రామంలోని ప్రతి బుధవారము ప్రతి శనివారం ఆదివారం సంత ఉండేదంట. సంత ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడంటే సంతలు అంటే పెద్ద లెక్కలేదు, అన్ని రోజులు దొరుకుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలో ఏదో ఒక కిరాణా షాప్ ఉంటా ఉంది. కానీ మా నాయన కాలంలో మా చిన్నప్పుడు కూడా మాకు గురువారము మనకి సంత ఉండేది. కనుక సంత రోజు అన్నీ కొనుక్కుంటారు, దాంతోపాటు తినుబండారాలు కూడా ఆ రోజే కొనుక్కుంటారు. కనుక అందరూ మా స్వగ్రామం నుంచి పక్కన ఉన్న పెద్ద ఊరికి భీమవరానికి వాళ్ళు ఏం చేసేవారంటే సంత చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళు ముందు వచ్చేస్తారు సంత నుంచి, ఒకళ్ళు వెనక వస్తారు. ఒకళ్ళు ముందు బస్సులో వచ్చేస్తారు, ఇంకొకళ్ళు వెనక బస్సులో వచ్చేస్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, వాళ్ళ ముందు బస్సు వెనక బస్సులో వచ్చేసిన తర్వాత ముందు వచ్చిన ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ తినుబండారు ఇస్తే ఆ పప్పులో తీసుకుని వచ్చేసి వీధిలోనికి వచ్చేస్తారు కదా పిల్లలు. వీధిలోనికి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏయో తినుబండారాలు తింటారు. వీడు ముందు తినేవాడు ఏం చేస్తాడు, ఎదుటి వాడిని ఊరించుకుంటూ తింటాడు. నాకు చూసావు పప్పులో, ఇంకా మీ అమ్మ రాలేదు, మీ అమ్మ తెస్తుందో లేదో తెలీదు. అప్పుడు వీళ్ళని ఏమవుతుంది, వాదము మొదలవుతుంది. మా అమ్మ 10 రూపాయలకి తెచ్చిందిరా, మీ అమ్మ రూపాయికి కూడా తేదేమో అని ఒకళ్ళొకళ్ళు వాదం ఆడుకుంటారు. కనుక వీళ్ళు వాదములు ఎలాగ మాట్లాడుకుంటారు అంటే, వీళ్ళు 10 రూపాయలు తీసుకొచ్చినప్పుడు మా అమ్మ 100 రూపాయలు తెస్తుందిరా, మా అమ్మ బ్యాగ్ పప్పులు తెస్తుంది, మా అమ్మ ఏం చేస్తుంది, బస్తాడు తెస్తుందిరా కదా. మీ అమ్మ బస్తాడు తెస్తే మా అమ్మ బండి నిండగా తెస్తుందిరా, మీ అమ్మ బండి నిండగా తెస్తే మా అమ్మ ఈ గది నిండగా తెస్తుందిరా, మీ అమ్మ ఈ యొక్క గది నిండగా తెస్తే మా అమ్మ ఊరి నిండగా తెస్తుంది. అలాగే వీళ్ళు ఏం చేస్తారంట, వాదములు. అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, బండి నిండగా ఎవరైనా తెస్తారా? కానీ మాటల్లోనైనా ఎలాగైనా సరే మనము గెలవాలి ఎదుటి వ్యక్తిని మనం ఏ రీతిగానైనా గెలవాలి. లోక సంబంధముగా, ఆర్థిక సంబంధముగా స్థితిగతుల్లోని సరితూగకపోయినా నేను గొప్ప, నేనేంటో అని మీకు తెలియదు, నేను ఎలాగున్నానని మనము ఒకళ్ళొకళ్ళు హెచ్చించుకునేవారుగా ఉంటాము. కానీ ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది, స్వార్థ ప్రియులను, ధనాపేక్షలు, బింకములాడేవారు,
అహంకారులు. అహంకారమైన మనస్సు మనకు ఉండకూడదు. అయ్యో, తాను తగ్గించుకుని వాడు ఏమవుతాడంట? హెచ్చించబడతాడు. తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మనం ఎప్పుడూ హెచ్చించబడాలని చూస్తాము. దేవుని ఆశీర్వాదం కోరుకోవడం వేరు. నేను హెచ్చుగా ఉండాలి, నేను ఎవరి దగ్గర ఏమీ వెళ్ళి చేయి చాపను, ఎవరైనా నా దగ్గరికే రావాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. అది భార్యాభర్తలు కానివ్వండి, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర కానివ్వండి, తల్లిదండ్రుల బిడ్డల దగ్గర కానివ్వండి. నేను తప్పు చేయలేనప్పుడు నేను ఎందుకు క్షమాపణ అడగాలి? దీంట్లో నా తప్పేముంది? దీంట్లో నా పాపం ఏముంది? వాళ్ళు అన్న వాళ్ళ తప్పు కనుక వాళ్ళు తగ్గించుకోవాలి, వీళ్ళు అనడం వీళ్ళ తప్పు కనుక ఈమె తగ్గించుకోవాలి. ఒకవేళ భర్త అనుకోవచ్చు, భార్య తప్పు చేయను, భార్య కదా ఇలాగంది, ఆమె వల్లే కదా ఈ గొడవ ప్రారంభమైంది కనుక నేనెందుకు తగ్గించుకోవాలి. భార్య అనుకోవచ్చు, నేనెందుకు ఈ మాట అనడానికి కారణము, నాకు ఆ మనసు రావడానికి కారణం భర్తే కనుక భర్తే తగ్గించుకోవాలి. లేకపోతే మామగారు, అత్తగారు, లేకపోతే అల్లుడు, కోడలో వారు వీళ్ళు అన్నారు కాబట్టి నేనెందుకు తగ్గించుకోవాలి. ఎలాంటి మనసు అంటది? ఏ మనసు అంటది? అహంకారమైన మనసు. తర్వాత దూషకులు. దూషణ అంటే ఇతరులను తిట్టేవాడు, ఇతరుల్ని కించపరిచి మాట్లాడేవాడు. నువ్వెంతరా, నీ బ్రతికెంత, మీ యొక్క తండ్రి అలాంటి వాడు, మీ తల్లి అలాంటిది, మీరు ఇల్లు ఎలా కట్టుకున్నారో నాకు తెలీదా, మీరు సంపాదించిన ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదా, మీరు ఇంతకుముందు మీ బతికేంటో నాకు తెలీదా. ఇలాగ మాట్లాడేవారు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారని లేఖనము సెలవిస్తా ఉంది. నీ బ్రతికెంత కదా, నువ్వెంత, నీ బ్రతికెంత, నువ్వెలా సంపాదించావు నీకేం తెలుసు, నీ తండ్రి ఎలా సంపాదించావు నీకేం తెలుసు, మీ అమ్మాయి ఎలాంటి తిరిగిందో నీకేం తెలుసు, మీ ఇంట్లో మీ అక్క ఎలాగుంది, మీ అన్నయ్య ఎలాగున్నాడో, మీ తమ్ముడు ఎలాగున్నాడో, మీ ఇంట్లో వారు ఎలాగున్నారో నీకేం తెలుసు. ఏంటంట, ఏమాట అంటది? దూషణ. అయ్యో, ఎలాగైనా ఒక మనిషిని మాటల ద్వారా దూషించి, మాటల ద్వారా కించుపరిచి, మాటల ద్వారా తక్కువ చేసి ఎలాగైనా వాళ్ళని మనం ఏం చేయాలి? గాయపరచాలి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాము? మన మాటలో అంతరార్థం ఎలాగుంది? ఇతరులను మనము దూషించి మాట్లాడవలసిన అవసరత మనకు లేదు కనుక మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను దూషించే విధముగా మన మాటలు ఉండకూడదు. ఎందుకంటే అపాయము. లోకములో మనం మాట్లాడే మాటల వల్ల అపాయము. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారు. తల్లిదండ్రులకు ఒక పని చెప్తే బిడ్డలు ఆ పని చేయరు. నేనే చేయాలా, అక్క ఉంది కదా నేనే చేయాలా, తమ్ముడు ఉన్నాడు కదా నేనే చేయాలా, అన్నయ్య ఉన్నాడు కదా నేనే చేయాలా, చెల్లి ఉంది కదా. ఈ రీతిగా ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చెప్పిన మాట బిడ్డలు వినే స్థితిలోని లేరు. ఎందుకంటే అంచె దినము అపాయకరమైన దినము. అంచె దినము ఎలాగో అపాయమే, కానీ అపాయకరమైన లక్షణములు నీ ఇంటిలోని, నీలోని, నీ కుటుంబంలోని, లేకపోతే నీ యొక్క గృహములోని ఉంటే అది నేను రక్షణ వాడలోనికి తీసుకెళ్ళడానికి ఆటంకం అయిపోద్ది. కనుక అపాయకరమైన స్థితిలో ఒక భాగం ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులు. ఎలాగున్నాము? తల్లిదండ్రులకు విధేయత చూపించేవారుగా ఉన్నామా? తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవారు, నీకేం తెలుసా, లోకంలో వెళ్తే తెలుసా, నువ్వేం చదువుకోలేదులే, నువ్వు పెద్ద చదివితే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు లోకం మీ చిన్నప్పుడు కథలు మాకు ఎందుకు చెప్తారు అంటున్నారా బిడ్డలు, యవనస్తులు? మీ చిన్నప్పుడు అంటే అప్పుడు కాలం వేరు, అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు కాదు. ఏ కాలంలో అయినను అంచె దినములో అయినను తల్లిదండ్రులకు ఏమంటున్నాడు? లోబడి యుండి. తల్లిదండ్రులకు అవిధేయులు. లోక సంబంధంగా మన తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండొచ్చు, ఆత్మ సంబంధంగా కూడా దైవజనుడికి ఏ సంఘములో ఉన్నా, ఏ డినామినేషన్లో ఉన్నా, ఏ సహవాసములో ఉన్నా, ఒక సంఘ కాపరికి ఒక సంఘ కాపరి ఒక తండ్రితోటి ఒక అయ్యగారు అని మనం పిలవడానికి కారణం ఏంటంటే ఒక తండ్రి సమానము కనుక సంఘములో ఉన్న దైవజనులకి సంఘము కూడా ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. తల్లిదండ్రులకు అవిధేయులైన వారు, తర్వాత
కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేకపోవడం అంటే దేవుడి సంవత్సరం అంతా బ్రతికిస్తాడు, కృతజ్ఞత కలిగి ఉంటాం. ప్రభువా, ఫ్రెండ్స్తో కేక్ కట్ చేయడానికి అయితే 500 ఖర్చు పెడతాం. దేవుని సందులోని ప్రభువా ఈ సంవత్సరంతో బ్రతికించు 100 రూపాయలు కానుక ఇవ్వగలమా? చెప్పండి. కేక్ ఉండాలి, క్యాండిల్ ఉండాలి, ఇంకా టపాస్కాయలు, ఆకాయలు, బాంబులు ఇవన్నీ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి. ఎంత దూరమైనా వెళ్ళి పెట్రోల్ ఖర్చు పెట్టి కేక్ కటింగ్ చేసుకుంటాం. 1000 రూపాయలైనా పర్లేదు, 100 రూపాయలు దేవునికి కృతజ్ఞత ఇవ్వలేము. ఏసేపు కాలంలోని ఇద్దరున్నారు. ఎవరంటే పానదాయకుల అధిపతి, భక్ష్యదాయకుల అధిపతి. ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు. వారికి ఒక ఇబ్బంది వచ్చింది. వారు ఇద్దరు కూడా వేరు వేరు కలలు కన్నారు. కలల కంటే దాని భావము వాళ్ళకి తెలియపోతే వాళ్ళంతా రేపొద్దురు, రే రాజుగారి పుట్టినరోజు రేపొద్దురు అందరినీ పిలుస్తాడు, ఖైదీలందరినీ. ఎంతమందికి ఉద్యోగం ఇస్తాడో, ఎంతమందిని తల నరికించేస్తాడో తెలియదు అని ఆందోళన ఉంటే ఏసేపు అన్నాడు, ఆ కళ నాకు చెప్పండి, దాని భావం చెప్తాను. ఏసేపు చెప్పగానే ఏసేపు ఇద్దరికి కళలు చెప్పేశాడు. అందులో ఏసేపు చెప్పిన రీతిగా ఒకరిని చంపించేశాడు రాజు. రెండో వాడికి పానదాయకుల అధిపతికి ఉద్యోగం తిరిగి ఇచ్చేసాడు. అయితే ఏసేపు అన్నాడు, బాబు నువ్వు రాజుగారి దగ్గర వెళ్ళి ద్రాక్షారసము, నీళ్లు, మజ్జిగ, జ్యూసులు లేకపోతే ఏమేమి ఇస్తావో ఇవి ఇచ్చేటప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నాను కదా, ఇక్కడ అన్యాయంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను, ఒకసారి నా విషయమై రాజుగారితో మనవి చేయమని అడిగితే పానదాయకుల అధిపతి ఏం చేశాడంట, ఏసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మర్చిపోయాడు. అయ్యో, నీ కష్టంలో ఉన్నప్పుడు దేవుడు కావాలి, నీ ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు కావాలి, నీ ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు కావాలి, నువ్వు ఈ లోకంలోని ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు దేవుడు కావాలి, దేవుని బిడ్డలు కావాలి, సంఘం యొక్క ప్రార్థన కావాలి. ఇటీవల ఒక దగ్గర వివాహం అయితే మీ వివాహం ఖర్చు ఎంత అయిందంటే వాళ్ళ బట్టలకే 3 లక్షలు అయిందని చెప్పారు. ఎవరికి కొన్నారమ్మా? అయ్యా మా బంధువులండి, మా రక్త సంబంధులండి, వీళ్ళండి వాళ్ళని అన్ని లిస్ట్ చేసినప్పుడు 3 లక్షలు ఖర్చు అయింది. నేను అడిగాను, ఎంత ఖర్చు చేశారు? బాగానే ఉంది. వివాహం చాలా కాలం నుంచి అవ్వలేదని మీరు చెప్తున్నారు. వివాహం అవునప్పుడు సంఘంలోనే ప్రార్థన చేశారని చెప్పారు. సంఘానికి నువ్వేమైనా చేసావా? నీకోసం కన్నీరు కాచిన సంఘం అయ్యగారి అమ్మగారు పక్కన పెట్టే, అయ్యగారికి అమ్మగారికి తీయొచ్చు, తీయకపోవచ్చు, తీస్తారు, లేకపోతే ఏదో చేస్తారు, మీ కృతజ్ఞత బట్టి చేస్తారు. కానీ నీ లోకంలో బంధువులు కనీసం మీ బిడ్డలకు పెళ్ళవలేదంటే వచ్చి తొంగు చూసి నీకోసం ఎవరైనా విచారణ చేస్తుందా లోకంలో? నీ బిడ్డలకు పెళ్ళవలేదంటే మంచిగా అయ్యింది, పెళ్ళవలేదు ఇంకా ఆలస్యం అవ్వాలి. నీ ఇంట్లో ఒక శుభకార్యం జరగలేదు, ఇల్లు కట్టుకోలేదంటే బాగానే అయ్యింది, ఇంకా అనుభవించాలి. నీ ఇంట్లో నీ కుమార్తెకు పెళ్ళి అవ్వలేదో, కుమారుడికి పెళ్ళి అవ్వలేదో, లేకపోతే నీ భూమి తగాదా ఉందో, ఇల్లు సరిగా కట్టుకోలేకపోయావో, లేకపోతే ఇంట్లో ఆరోగ్యం బాగాలేదో, ఇంట్లో రక్త సంబంధులు అనబడిన వారు ఎవరూ కూడా మనము వర్ధిల్లితే వారవలేరు. కానీ సంఘము నువ్వు వర్ధిల్లడం కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావు. వాళ్ళందరినీ మర్చిపోతాం. వివాహం వచ్చినా, ఇల్లు కట్టుకోవాల్సి వచ్చినా, లేకపోతే ఇంకా లోక సంబంధమైన ఏ కార్యము చేసుకునవలసి వచ్చినా అందరినీ మర్చిపోతాము, సంఘమును పక్కన పెట్టేస్తాము. ప్రాధాన్యత బంధువులకి, రక్త సంబంధులకి, స్నేహితులకి. ఆ రోజు తినేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు భోజనం చేసి నువ్వు పెట్టే 10 వెరైటీలు కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, ఎన్నైనా తిని ఆరగించుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ నీ యొక్క క్షేమ విషయమై వారు విచారణ చేయరు. మళ్ళీ ఎప్పుడో ఒక శుభకార్యమని నువ్వేదో శుభలేఖ పంపిస్తే వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు. కానీ మన యొక్క ప్రాధాన్యతలంతా వాళ్ళ కోసమే. వాళ్ళని చూడదని నేను చెప్పను, వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వద్దని చెప్పను, వాళ్ళు ప్రేమించొద్దని చెప్పను, వాళ్ళకి చేయవలసిన అతిథి మర్యాద చేయొద్దని చెప్పను. కానీ నీ కోసము కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసే సంఘము కోసము ఎప్పుడైనా 1 రూపాయి ఖర్చు పెట్టాయా, నా సంఘం నా కోసం కన్నీరు కాచింది కనుక, నా సంఘం నా కోసం ఉపవాసం ఉంది కనుక, నా సంఘము ప్రతి బుధవారం, శనివారం, ఆదివారం నా యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది కనుక, నేడు ఈ దినమందు డాక్టర్లకి అసాధ్యమైనది, లోకంలో మనుషులకు అసాధ్యమైనది, లోకంలో పెద్దలకు అసాధ్యమైనది దేవుడు సంఘ ప్రార్థన వల్ల చేశాడని సంఘం నిమిత్తమై ఏమైనా కృతజ్ఞత కలిగి ఉన్నావా?
ఎవరంటే వీళ్ళు కృతజ్ఞత లేనివారు కనుక ఎక్కడంట అంచె దినములు అపాయకరమైనవి. ఎలాగ రావాలంటే దేవుని సందులోకి కీర్తనలు రాసిన గ్రంథము 100వ అధ్యాయము, కీర్తనలు రాసిన గ్రంథము 100వ అధ్యాయము, కీర్తనలు రాసిన గ్రంథము 100వ అధ్యాయము 2వ వచనము, సంతోషముతో 4వ వచనము, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఎలాగుండాలంట? కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేని వారు అపాయకరమైన వారు అని బైబిల్ చెప్తా ఉంది. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోని ప్రవేశించాలి. దేవుని గుమ్మంలోనికి వచ్చినట్టు ప్రభా ఈ దినం నన్ను బ్రతికించావు, ఈ సంవత్సరం బ్రతికించావు, నాకు ఉద్యోగం ఇచ్చావు, వ్యాపారం ఇచ్చావు, యాక్సిడెంట్లో నన్ను తప్పించావు, లేకపోతే నాకు వ్యాధి నుంచి తప్పించావు, అనేక మంది లేని అర్హత యోగ్యత నాకు ఇచ్చావు. ఈ 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే అది ఎవరి కృప? దేవుని దయ, దేవుని కృప ఉన్నది. కనుక దేవుని ఆవరణలో ప్రవేశించేటప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోని ప్రవేశించండి. కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళు మనం నోరు మూసుకుని ఉండలేం దేవుని సందికి వచ్చాక. కొంతమంది పాటలు పాడమంటే కూడా పాడరు, నోరు మూసుకుని. ఎవరు పాడితే అలాగ విందాము, ఎప్పుడు ప్రార్థన అయిపోతే చంకలో బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోదామని చూస్తారు. పాటలు అనేవి కృతజ్ఞత, దేవునికి స్తుతులు చెల్లించిన కృతజ్ఞత. ప్రభా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించేదనో పాట మాత్రం రమ్యముగా పెద్దగా ఉంటుంది. వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా చాలదు ప్రభా, గర్భఫలం ఇచ్చినా చాలదు, ఏమి ఇచ్చినా చాలదు, నా హృదయమే ఇచ్చేస్తానంటావు. నోరే మనము దేవుని సందులో మెదపలేము. కృతజ్ఞత భావం ఉందా? దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు నేను నోరు మెదపకుండా ఉన్నామంటే, మనం నోరు మూసుకున్నా ఉన్నామంటే అపాయము అని బైబిల్ చెప్తా ఉంది. అంత్య దినములో అంత్యదినములో అపాయకరమైన కాలము వచ్చినదని తెలుసుకోవాలి. కనుక కృతజ్ఞత లేకపోవడం కూడా ఒక అపాయమునకు సూచన. లోకంలోని పక్కింటి వాళ్ళకైతే ఒక కూర బౌలేసి వీళ్ళు చేపలు వండుకున్నామండి, మేము ఎలాగ ఉండేమో, మేము ఎంత రుచిగా ఉండేమో చూడండి, మంచిదే తినిపించండి. లోకంలో అందరికీ పెడతాము. సంఘంలోని మనుషులు నీకోసం ప్రార్థన చేసేవారికి కృతజ్ఞతగా మనం ఏమీ చేయలేము. సంఘంలో కొన్నిసార్లు దైవజనానికి చేయలేము, కొన్నిసార్లు మనం సంఘంలో ఎవరికి, సంఘంలోని ఆత్మ సంబంధమైన వారికి మనం ఏమీ చేయలేని వారిగా ఉంటాము. లోకంలోనా అయ్యా పలానా ఆవిడే నీళ్ళు పోసుకుందండి అంటే నెల తప్పిందండి కనుక క్యానెండగా పాపలు తీసుకెళ్తాం, మంచిదే. ఇవన్నీ నేను వద్దని చెప్పట్లేదు, కానీ ఆ భావము నీకోసం ప్రార్థన చేసే సంఘం మెడలో ఎంతవరకు ఉంది? అయ్యా మా అత్తగారని పెట్టావు, మంచిదే. మా అమ్మండి మంచి కూర పెట్టావు, మంచిదే. కానీ నీకోసం ప్రార్థన చేసే దైవ జనాంగానికి, దేవుని సంఘమునకు, సంఘ బిడ్డలకు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం. అయ్యా మీరు ప్రార్థన చేశారు, తగిందని మంచి మాటలు చెప్పి అంతటితోటి ముగించేస్తాం. కనుక అది అపాయము అని బైబిల్ చెప్తా ఉంది. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును అపవిత్రులు. అపవిత్రతలు అంటే మనం తెలుసు కదా, అపవిత్రత మనం ఈ లోక సంబంధమైన పాపము, మాలిన్యము. భక్తి అంటే ఏంటంట? ఇహ సంబంధమైన మాలిన్యతను, అపవిత్రతను అంటకుండా బ్రతకడమే భక్తి. లోకంలో అపవిత్రత అంతా ఉంది. లోతు గురించి అదే రాయబడింది. లోతు తర్వాత దినములు చెడిపోయాడు, అది వేరే సంగతి. కానీ ఆయన నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ, నీతిగల తన మనసు విషయమై, అతను మనసాక్షి విషయమై మనసాక్షి గలవాడే, లోకములో ఎవరిని లెక్క చేయకుండా, లోకములో ఎవరిని ఇది చేయకుండా సొదొమ గుమారలో బ్రతకవలసినప్పుడు నీతిమంతుడిగా బ్రతికడని వాక్యం సెలవిస్తా ఉంది. తర్వాత చెడిపోయింది, తన కుటుంబం వల్ల చెడిపోయాడు, తన బిడ్డల వాడు చనిపోయాడు, తన భార్య వారు చెడిపోయాడు. కానీ ఇహ సంబంధమైన లోక సంబంధమైన యూదా రాసిన పత్రికలో ఉంటుంది, చూద్దాము.
చూడండి, దేవుని వాక్యంలో మా రెఫరెన్స్ చూసి ముగించేస్తాను నేను. యోధా రాసిన పత్రిక కాదు యాకోబు, క్షమించండి, యాకోబు 1:27. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1:20. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లను విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే. భక్తి అంటే ఏంటంట? మొదట ఏం చేయాలంట? దిక్కులేని పిల్లలకును, రెండవది విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. ఈమె విధవరాలు గనుక, భర్త లేడు గనుక, దిక్కులేని పిల్ల అంటే తండ్రి లేడు గనుక వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. వాళ్ళ ఇంట్లో మగ దిక్కు లేదు గనుక, లోక సంబంధంగా మనుషులు ఆలోచించే పద్ధతిలాగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మగ దిక్కు లేదు గనుక, ఒకవేళ ఒక దెబ్బేసినా ఎవరు వెనకాతలా అడిగేవాళ్ళు లేరు కనుక మనం ఏమైనా చేయొచ్చు. వాళ్ళు అల్లరి పెట్టచ్చు, వాళ్ళు హేళనగా మాట్లాడచ్చు, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతాము అంటే అది భక్తి కానే కాదు. అది నా మాటలా? మళ్ళీ చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుటను పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండును వారి ఇబ్బందిలో పరామర్శించడం, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండుటయే తన్ను తాను కాపాడు. ఇహలోక మాలిన్యము అంటకుండా ఉండుటే. కనుక లోతు ఎలా జీవించాడంటే చూద్దాము. లోతు ఎలా జీవించాడో చూద్దాం. లోతు ఏ రీతిగా జీవించాడో మనం చూద్దాం. రెండవ పేతురు 2వ అధ్యాయము 2వ 7వ వచనము. 2 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. 6వ వచనం. మరియు ఆయన ఉంచుటకై వాటిని నాశనమును విధించి దుర్మార్గుల కామ వికారమైన నడతల చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన దాన్ని బట్టి వినిన దాన్ని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. ఎలాగొన్నాడంట లోతు? ఏం చూశాడంట? దుర్మార్గపు క్రియలను, దుర్మార్గుల కామ వికారమైన నడతల చేత బహు బాధపడుచు నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన దాన్ని బట్టి ఏం చూశారంట? కామ వికారపు చేష్టలు చూసినప్పుడు, కామ వికారమైన వాటి గురించి విన్నప్పుడు, ఇచ్చకపు మాట గురించి విన్నప్పుడు వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చాను. ప్రభా, ఇలాంటి ప్రాంతం వచ్చేసాను. ఈ సొదొమ గొమొర్రా ప్రజలు అక్రమస్తులు. వాళ్ళ కామ వికారపు పనులు, వారి యొక్క శరీరేచ్ఛలు, వాళ్ళ భోగేచ్ఛలు, వాళ్ళ కామేచ్ఛలను వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు ప్రభా అని తాను నొప్పించుకుంటూ భక్తి జీవితంను కాపాడుకుంటూ వచ్చాడు. ఎన్నడూ కూడా అపిత్రతకు సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ నీతి లేని మనుషులతో ఏకీభవించలేదు. ప్రియమైన దేవుని సంగమా, భక్తి అని మనం అనుకుంటున్నాం.
మనం చేస్తున్నది భక్తి అని నేను అనుకోవచ్చు, నేను చేస్తున్నది నిజమైన బాధ అని నేను అనుకోవచ్చు, నిజమైన ప్రయాసపడుతున్నా అనుకోవచ్చు. దేవునిని మనం నొప్పించినట్లయితే, దిక్కులేని వారికి మనం న్యాయం చేయలేనప్పుడు, విధరాని పక్షం మనం వాద్యం ఆడలేనప్పుడు అది భక్తి కాదు. అది భక్తి కాదు. ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోనకుండా మనం బాగానే ఉన్నాము, ప్రార్థనకు వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోతున్నాము, మనం భక్తి చేస్తున్నాము, అటెండెన్స్ వేసుకున్నాం, దేవుని సంధిలో అనుకుంటున్నాం, కానీ అది భక్తి కాదని బైబిల్ చెప్తా ఉంది. కనుక విధవరాండ్ర పక్షమున వ్యాజ్యమాడేవాడు ఎవడు? దేవుడు. లోకంలోని విధరాండ్ర పక్షం ఎవరు వ్యాజ్యమాడకపోవచ్చు. లోకంలో విధరాండ్ర పక్షమున దిక్కులేని తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షం ఎవరు వ్యాజ్యమాడకపోవచ్చు. మగ దిక్కులేని కుటుంబము గృహములోని సమాజంలో సంఘములో నీచంగా కనబడవచ్చు. కానీ నేను ప్రకటించిన దేవునికి, యేసయ్యకి అదే ఉన్నతమైన కుటుంబం. వారి కన్నీళ్ళు పెట్టుకుంటే, విధరాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే, తల్లిదండ్రులు లేని వారి పక్షమున విధరాళ్ళ పక్షమున వాజ్యమాడేవాడు కనుక దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. కనుక ఇహలోక మాలిన్యం అంటకుండా బ్రతకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా బ్రతికినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. జయముగల దేవా, నీ ఘనమైన పాదముల కొందనములు, నీ సహాయం, నీ కాపుదలు నాకు మాకు మీరు దయచేయము. లేకత విగ్రహమంత శక్తులకు బలం మీరు పడగొట్టము. నీ సన్నిధి చేత నన్ను మమ్మల్ని నింపండి. నన్ను మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి. నన్ను మమ్మల్ని యథార్థవంతులుగా చేయండి. నన్ను మమ్మల్ని దీనులుగా చేయండి ప్రభా. నీ ఆత్మ మాతో ఉంచండి, నీ శక్తి మాతో ఉంచండి. నీ ఆత్మకి ఎన్నడూ దూరం అయిపోనివద్దు ప్రభా. నీ ఆత్మ మేలు చేత నన్ను మమ్మలను మేము నింపుకోగలటకు సహాయం దయచేసి బలపరచుము. దేవాతండ్రి, అనేక మంది ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. జాన్ సుకుమార్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాము దేవాతండ్రి. గత 45 దేవ తీవ్రమైన ఆరోగ్య పరిస్థితిలోనండి దేవునికి దయ వల్ల స్వస్థత పొందాను. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను చెప్తున్నా. బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకున్నాము దేవా. వడ్లమూడి సైమాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాము దేవాతండ్రి. దేవా, నేను నా జీవితంలో సరిగ్గా దేవాతండ్రి దేవా నా జీవితంలో తండ్రి జ్ఞాపకం చేసుకోమని కుమారుడు అడుగుతూ ఉండవు. నేను ఒకటి నా యొక్క పరిస్థితిని దేవుడు దీవించేలాగా ప్రార్థన చేయమని కుమారుడు అడుగుతూ ఉండ. బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకున్నాము. నీ ఆత్మ చేత నింపండి, బలపరచము. వారిని ప్రార్థన శక్తి, ప్రార్థన సహకారం వెళ్ళమండి దేవా. ఉద్యోగముగా దేవా తండ్రి జీవనం సాగిస్తున్నాను దేవా నా యొక్క చేతి పని దీవించాలని ప్రార్థన చేయమని కుమారుడు కోరుతూ ఉన్నారు. బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించు. వాక్యమైన ప్రతి బిడ్డలు మీరు కూడా దర్శించి బలపరిచి నీ ఆత్మీయ కార్యం చేత నన్ను మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మగా నీ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమెన్. అందరికీ వందనాలు.